ప్రైజ్ ద లార్డ్. అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చర్చికి వెళ్తున్నారా? ప్రతి ఒక్కరు కూడా చర్చికి వెళ్ళండి. దేవుడు మీకు అందించే వాగ్దానాలను మీరు స్వతంత్రించుకోండి. అలాగే దేవుని యొద్ద నుంచి ప్రతి ఆశీర్వాదాన్ని కూడా ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా అందరూ పొందుకోండి. మీ కొరకు ఈ ఉదయకాల సమయంలో నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం గల తండ్రి, స్తోత్రాలు. ఈ పరిశుద్ధ ఆదివారం దినమన్న ఆయన ప్రభు ఎంతమంది అయితే మీ సన్నిధికి వస్తున్నారో తండ్రి, వారందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎవరెవరు అనారోగ్య సమస్యలతో వస్తున్నారో వారిని స్వస్థపరచండి. అప్పుల సమస్యలతో వస్తుంటే నాయన ప్రభు వారి అప్పుల్ని తొలగించి వారికి సమృద్ధిని దయచేయండి. ఇంకా నాయన ప్రభా, ఎవరెవరు ఏ సమస్యలను బట్టి మీ సన్నిధికి వస్తున్నారో వారందరి జీవితాల్లో కూడా మీరు కార్యాలు చేయండి. మీ నామానికే మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అదే రీతిగా ఇంకా ఎంతమంది ఏ పరిస్థితులను బట్టి మీ సన్నిధికి వస్తున్నారో వారందరినీ కూడా దేవా మీరు సహాయం చేసి వారి పట్ల కృప చూపండి. ఆశగల ప్రాణాన్ని మీరు తృప్తిపరిచే దేవుడు కాబట్టి వారి ఆశను మీరు తృప్తిపరచమని, వారి జీవితాల కార్యాలు చేయమని, ఈ పరిశుద్ధ ఆదివారం దినమున అందరికీ మీ వాక్కును అందించి వారిని బలపరచమని, దయచూపమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.